రేపు భూమి పూజ కార్యక్రమం పెట్టుకోమని చెప్పారు. అవునా? అలాగే పెట్టుకుందాం అత్తయ్య. ఆ ఏర్పాట్లన్నీ నువ్వే చూడాలి. తప్పకుండా అత్తయ్య, అన్నీ నేనే చూసుకుంటాను. రేపు భూమి పూజలో ఎంత రచ్చ జరగాలో అంత రచ్చ జరిగేలాగా నేను చూసుకుంటాను కదత్తయ్యా. ఇదిగోండి సార్ డాక్యుమెంట్స్. సార్, ఆ ల్యాండ్ ని సుబ్బారావు దగ్గర నుంచి అరుణ్ కొన్న డాక్యుమెంట్ సార్ ఇది. వెంటనే ఆ ల్యాండ్ ని అరుణ్ మన ప్రసాదరావు కమ్మిన డాక్యుమెంట్ కాపీ సార్ ఇది. గుడ్, వెరీ గుడ్. సార్, రిజిస్ట్రార్ ఆఫీస్ లో మన మనుషులు ఉండడం వల్ల మన పని చాలా ఈజీగా అయింది సార్. ఎంత కష్టమైన పనినైనా తేలిక చేయగలను, ఎంత తేలికైన పనినైనా కష్టమయ్యేలా చేయగలను. అర్జున్, మల్లికార్జున్. అవును, ఇంతకీ ఆ బురకాలేడి ఎవరో తెలిసిందా? లేదు సార్. సార్, ఆవిడే కాల్ చేసింది సార్. మాట్లాడు. హలో, నమస్తే మేడం. నమస్తే. అంతా మీరు చెప్పినట్టు చేశాను మేడం. మేడం, విషయం తెలిసాక ఆ ఆనంద్ వర్మ ఫ్యామిలీ మీరు కోరుకున్నట్టు లాభోదిబో అనడం గ్యారెంటీ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఆ లబోదిబో అనే కార్యక్రమం రేపే జరగాలి. రేపా? రేపు మంచి రోజని ఆ ల్యాండ్ లో భూమి పూజ చేయడానికి ఆనంద్ వర్మ ఫ్యామిలీ ప్లాన్ చేస్తుంది. అక్కడ గనక విషయం తెలిస్తే ఆ ఫ్యామిలీ మొత్తం మూకుమ్ముడిగా లబోదిబోమంటుంది. ఓహో, ఓకే మేడం, మీరు చెప్పినట్టు చేస్తాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఈవిడెవరో గాని ఆ ఆనంద్ వర్మ ఫ్యామిలీకి నంబర్ 1 శత్రువు అనుకుంటాను. నో, నెంబర్ 1 శత్రువు అంటే మా సారే. ఆమె నెంబర్ 2 కావచ్చు. ఆవిడ ముచ్చట పడ్డట్టు రేపే ఆ లబోదిబో కార్యక్రమం మొదలు పెడదాం. ఓకే. రే ప్రసాద్ సార్, రేపు అక్కడ భూమి పూజ జరిగే టైంకి సార్. ఓకే సార్, మీరు చెప్పినట్టే చేస్తాను. అర్జున్, మల్లికార్జున్. వైదేహి, పూజ సామాగ్రి అంతా కారులో పెట్టించావా? పెట్టించానత్తయ్య. అరుణ్, పంతులు గారికి ఒకసారి ఫోన్ చెయ్యాలేమో. ఐశ్వర్యని అడుగు. ఆల్రెడీ ఐశ్వర్య ఫోన్ చేసింది మమ్మీ. పంతులు గారు బయలుదేరారంట. అఖిల్, మీ నాన్నగారు ఇంకా రెడీ అవ్వలేదా? ఆయన వచ్చేసరికి అక్కడ దుర్ముహూర్తం వచ్చేసేలా ఉంది. ఆయన తొందరగా వచ్చినా కూడా దుర్ముహూర్తం రాకుండా ఆగదత్తయ్యా. అయినా ఆగిపోయే భూమి పూజకి ఇంత హడావిడెందుకు? వెళ్ళి
మీ నాన్నగారిని తొందరగా రెడీ అవ్వమను. నేనెప్పుడూ రెడీ. మీరు వచ్చేసారా? అందరూ వచ్చేసారు. ఐశ్వర్య ఏది? నేను కూడా వచ్చేసాను. అందరూ రెడీయే కదా, ఇక బయలుదేరండి. అన్నట్టు పిల్లలేరి? ఆల్రెడీ కార్లో కూర్చున్నారు మావయ్య. సరే పదండి. పదండి. ఇందులో లగేజ్ ఉంది, ఇందులో కూడా లగేజ్ ఉంది. ఇంత ఇరుక్కుంటూ ఎలా వెళ్ళడం? మీరు బయలుదేరండి, నేను నా కారులో వస్తాను. అనయ్య, మీరు బయలుదేరండి, నేను నా కారులో వస్తాను. శ్యామా, పూజలో పెట్టడానికి బంగారు నాణెం ఒకటిచ్చాను కదా, అది తీసుకున్నావా? అయ్యో లేదక్కా, అది నా రూమ్ లో అల్మరాలో పెట్టి మర్చిపోయాను. వెళ్ళి తెస్తాను. ఆగు శ్యామ, అవసరం లేదు. నువ్వు కూర్చో, నేను తీసుకొస్తానులే. టైం అవుతుంది, మీరు వెళ్ళండి. అలాగేనండి. బాయ్. భూమి పూజ అన్నారే గాని ఒక్కళ్ళు కూడా నన్ను రమ్మని పిలవలేదు. పిలవకుండా వెళ్తే బాగోదని ఆగాను గాని, లేకపోతే నేను చక్కగా అక్కడికి వెళ్ళి అఖిల్ని చూసుకుంటూ ఉండేదాన్ని. అరే, నా హీరో పూజకు వెళ్ళలేదా ఏంటి? అయితే నా హీరోతో కాటాడుకోవాలి. అరే, లాక్ చేసుందే, కీస్ ఎక్కడున్నాయో ఏంటో. ఆపండి. ఏంటి శ్యామా? అల్మరా కీస్ నా హ్యాండ్ బ్యాగ్ లోనే ఉండిపోయాయక్క. అయితే వెనక్కి వెళ్దాం, ఉండమ్మా. అయ్యో వద్దులేండి బావగారు, బయలుదేరాక వెనక్కి వెళ్ళడం మంచిది కాదు. నేను దిగి ఇంటికి వెళ్తానులేండి, మీరు వెళ్ళిపోండి. జాగ్రత్త శ్యామా. ఒకసారి శ్యామకు ఫోన్ చేద్దాం. అమ్మా, అమ్మా, మమ్మీ. అయ్యో, నొప్పి మమ్మీ. అమ్మా, నొప్పి. ఏంటండి, ఏమైంది? సడన్ గా కడుపు నొప్పి మొదలైంది. నొప్పి భరించలేకపోతున్నాను. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? నొప్పి. ముందు మీ రూమ్ లో పదండి. నా వల్ల కాదండి, నేను నడవలేను. అమ్మా, నొప్పి. ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వాటర్ తీసుకొస్తాను.
ఏమండి ఎవరికండి ఆ బాటిల్? మీ టీచర్ కి సడన్ గా కడుపు నొప్పి వచ్చింది, అల్లాడిపోతుంది. మంచినీళ్ళు కావాలంట, ఇదిగో నువ్వు తీసుకెళ్ళి నేను డాక్టర్ ఫోన్ చేస్తాను. దొరక్క అఖిల్ బాబు నాకు ఒంటరిగా దొరికాడు. హాస్పిటల్కి వెళ్ళాలని వంక పెట్టుకుని బయటికి తీసుకెళ్లి కడుపు నొప్పి తగ్గిపోయిందని చెప్పి కబుర్లు చెప్తూ కాలక్షేపం చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. అబ్బా కడుపు నొప్పి, అమ్మా కడుపు నొప్పి. ఒసై రజని, నీకు గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. ఎంగేజ్ వస్తుంది. ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉందండి. డాక్టర్ గారికి మీరు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. ఫోన్ చేయక్కర్లేదా? తగ్గిందా? తగ్గలేదండి. మరి ఆవిడ జబ్బేంటో నాకు అర్థమైపోయింది. ఇటువంటి జబ్బుకి నా దగ్గర ఒక చిట్కా వైద్యం ఉంది. ఆ వైద్యం చేస్తే 5 నిమిషాల్లో తగ్గిపోతుంది. అవునా? అయితే కానీ అమ్మా కొంచెం ఓచుకోండి మేడం, కొంచెం ఓచుకోండి ప్లీజ్. నా వల్ల కావట్లేదు, కొంచెం ఓచుకోండి మేడం. కడుపు నొప్పి. కొంచెం కంట్రోల్ చేసుకోండి మేడం. కాసేపట్లో మీ కడుపు నొప్పి తగ్గిపోతుంది. ఎలా తగ్గిపోతుందండి? హాస్పిటల్కి తీసుకెళ్తే గానీ తగ్గదు అమ్మా. ప్లీజ్ నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి ప్లీజ్. ప్లీజ్. అవసరం లేదండి. శ్యామ వచ్చిందండి, ఇది వెళ్ళలేదా? ఈ కషాయం తాగితే కడుపు నొప్పి కడుపులోనే మాయమవుతుంది. కషాయమా? అవును మేడం. మా పల్లెటూరులో ఎటువంటి కడుపు నొప్పి అయినా సరే ఈ కషాయమే తాగిస్తాము. కొంతమంది పిల్లలకి స్కూల్ ఎగ్గొట్టడం కోసం దొంగ కడుపు నొప్పి వస్తుంది కదా, అలాంటి కడుపు నొప్పులకు కూడా ఈ కషాయమే ఇస్తాము. కడుపు మొత్తం క్లీన్ అయిపోతుంది. ఏంటి అలా చూస్తున్నారు మేడం? తాగండి. నాకు ఇలాంటి కషాయాలు తాగడం అలవాట్లేదు. తాగించడం నాకు అలవాటుంది. అదేనండి, మీలాంటి కడుపు నొప్పులతో బాధపడేవారికి ఈ కషాయం తాగించడం
నాకు అలవాటు ఉంది అని చెప్తున్నాను. ఇది తాగారంటే 2 నిమిషాల్లో మీ నొప్పి ఎగిరిపోతుంది. తాగండి. నా వల్ల కాదు. ఇలాంటి వాటి మీద నాకు నమ్మకం లేదు. అలాంటి ఎలా టీచర్? మా శ్యామకి ఇలాంటి చిట్కా వైద్యాలు చాలా తెలుసు. కంగారు పడకండి. మా మమ్మీ కాలు నొప్పి వచ్చి సఫర్ అవుతున్నప్పుడు కూడా ఇలాగే శ్యామ చిట్కా వైద్యం చేసింది. క్షణాల్లో తగ్గిపోయింది. నా మాట విని తాగండి మేడం. నేను తాగను. అఖిల్ బాబు, మేడం గారు మన మాట వినేలా లేరు. మా ఊర్లో ఇలా మాట వినని కడుపు నొప్పి పేషెంట్లకి ఏం చేస్తామో తెలుసా? ఏం చేస్తారు? బలవంతంగా నోరు తెరిచి నోట్లో ఈ కషాయం పోస్తాం. నేను బలవంతంగా ఆమె నోరు తెరుస్తాను, మీరు కషాయం పోసేయండి. వద్దు, అలా పోయొద్దు. మరి అయితే తాగండి మేడం. తప్పదా? తప్పదు. కడుపు నొప్పి ఉన్నప్పుడు ఇలాంటి కషాయాలు తాగక తప్పదు మేడం. తాగండి మేడం. అబ్బో, అస్సలు బాలేదు. నా వల్ల కాదు. కడుపు నొప్పి మాత్రం బాగుందా? ఆ నొప్పి కంటే ఈ చేదే మేలు కదా. తాగండి మేడం. తాగుతారా లేదా? తాగండి. అఖిల్ బాబు గారు, టైం చూడండి. కరెక్ట్గా 2 నిమిషాల్లో కడుపు నొప్పి తగ్గిపోతుంది. ఒకవేళ తగ్గలేదే అనుకోండి, ఇంకొక గ్లాస్ ఇచ్చామే అనుకోండి, 6 నిమిషాల్లో తగ్గిపోతుంది. ఇంకో గ్లాసా? తగ్గకపోతే తాగిస్తాం మేడం. తగ్గితే ఎందుకు తాగిస్తాము? ఇప్పుడు కడుపు నొప్పి తగ్గిపోయిందని చెప్పాలి, లేదంటే ఇంకో గ్లాస్ తాగిస్తుంది. శ్యామ, 2 minutes అయిపోయింది. ఎలా ఉంది మేడం? తగ్గిపోయింది, తగ్గిపోయింది. నా కడుపు నొప్పి లేదు, తగ్గిపోయింది. లేదు లేదు లేదు. పూర్తిగా తగ్గిందా? ఇంకా ఏమైనా మిగిలిందా? లేదు లేదు, పూర్తిగా తగ్గిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ మేడం. వెళ్దాం అఖిల్ బాబు, మనకి టైం అవుతుంది. తొందరగా బయలుదేరదాం. మీరు రెస్ట్ తీసుకోండి మేడం. అలాగే అండి, మీరు బయలుదేరండి. పద శ్యామ.
ఓకేరా, ఓకే. తొందరగా వచ్చేయండి. ఇక్కడ పూజకి ఏర్పాట్లన్నీ జరిగిపోతున్నాయి. ఓకే, అలాగే. డాడీ, అఖిల్ వాళ్ళు బయలుదేరారు. 10 minutes లో వచ్చేస్తారు. సరే. 10 నిమిషాల్లో వాళ్ళు వచ్చినా కూడా ఇక్కడ భూమి పూజ ఏం జరగదు. కాసేపట్లో ఈ స్థలం కొన్న అసలు ఓనర్ వస్తాడు, భూమి పూజ ఆపేస్తాడు. అయ్యా, పూజకి అంతా సిద్ధం. దంపతులు పీటల మీద కూర్చుంటే కార్యక్రమం మొదలు పెడదాం. ఇంకో 10 నిమిషాల్లో మా తమ్ముడు వాళ్ళు వచ్చేస్తారండి. వాళ్ళు రాగానే మొదలు పెట్టేద్దాం. అంటే బాబు, ముహూర్తం దగ్గరికి వస్తోంది. తొందరగా పూజ మొదలు పెడితే బాగుంటుంది. అలాగే పంతులు గారు, పూజ మొదలు పెట్టేద్దాం. అఖిల్ వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారు. ఆధిపత్యం, అధికారం కోసం అమాయకుణ్ణి రౌడీలా మార్చింది అమ్మాజీ. అది తెలియని అతను అమ్మాజీ మాయలో పడి అందరికీ దూరమయ్యాడు. బంధాలను కూడా వదిలేశాడు. అమ్మాజీ అసలు రూపాన్ని టీచరమ్మ బయట పెడుతుందా? టీచరమ్మ నేర్పిన పాఠాలతో అనుబంధాలను, విలువలని అతను తెలుసుకుంటాడా? చూడండి, రౌడీ గారి పెళ్ళాం. అక్టోబర్ 11న ప్రారంభం. సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 12 గంటలకు. మీ జీ తెలుగులో.